హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమా కోడింగ్ స్కూల్. ఈ డే 14లో అడ్వాన్స్ జావాస్క్రిప్ట్ కాన్సెప్ట్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఈ అడ్వాన్స్ జావాస్క్రిప్ట్లో చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. దీంట్లో స్పెసిఫికల్గా ES6 ఫ్లెక్స్ ఫీచర్స్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఇక్కడ ES అంటే ఎక్మా స్క్రిప్ట్. ఇది వన్ ఆఫ్ ద స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఇది కంప్లీట్ జావాస్క్రిప్ట్ మీద బేస్ అయ్యి రన్ అవుతుంది. ఇక్కడ ES6 బేసిక్ ఫ్యూచర్ లెట్ అండ్ కాన్స్ట్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. నెక్స్ట్ ES6 ఫ్లెక్స్ ఫ్యూచర్ టెంప్లెట్ లెటర్ల గురించి మనం నేర్చుకోబోతున్నాం. అప్కమింగ్ వీడియోస్లో మనం కంప్లీట్గా ఎక్మా స్క్రిప్ట్ 6 ఫ్లెక్స్ ఫీచర్స్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. లెట్స్ బిగిన్ విత్ లెట్ అండ్ కాన్స్ట్. లెట్ కాన్స్ట్ గురించి డిస్కస్ చేసే ముందు నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక జావా స్క్రిప్ట్ అనే ఒక విలేజ్ ఉండేది. ఆ విలేజ్ లోపల 3 సిబ్లింగ్స్ ఉండేవాళ్ళు. అందులో వార్ వచ్చేసి ఓల్డెస్ట్ వన్. ఈ వార్ అనేవాడు ఎప్పుడూ కన్ఫ్యూజ్ అవుతూ ఉండేవాడు. కొన్ని విషయాలు మర్చిపోతూ ఉండేవాడు. కొన్ని సిచ్యువేషన్ లోపల అందరినీ ట్రబుల్లో పడేస్తాడనమాట. ఇక నెక్స్ట్ పర్సన్ వచ్చేసి లెట్. ఈ లెట్ అనేవాడు మిడిల్ పర్సన్. ఏ సిచ్యువేషన్లో అయినా అడాప్టబుల్గా ఉంటాడు, అడ్జస్టబుల్గా ఉంటాడు, తన బౌండరీస్లో తాను ఉంటాడు, ఎవరిని కన్ఫ్యూజ్ చేయడు, ఎటువంటి ట్రబుల్ని తీసుకురాడు. కాన్స్ట్ వచ్చేసి లాస్ట్ వన్, అంటే యంగెస్ట్ వన్. ఈ కాన్స్ట్ వచ్చేసి అన్చేంజబుల్ అనమాట. ఎప్పుడు నిజాయితీగా ఉండేవాడు. తను ఒకటే ఎవరి బౌండరీస్లోకి వెళ్ళేవాడు కాదు. ఏదైనా పని ఇస్తే పర్ఫెక్ట్గా ఫినిష్ చేసేవాడు. ఈ ముగ్గురిని అబ్జర్వ్ చేసిన జావాస్క్రిప్ట్ విలేజ్ లోపల ఈ వార్ అనేవాన్ని పక్కన పెట్టేసి ఈ లెట్ కాన్స్ట్ ఒక మాట వినడం, వీళ్ళని కన్సిడర్ చేసుకోవడం, వీళ్ళ యొక్క పద్ధతిని ఫాలో అవ్వడం అనేది మొదలుపెట్టారనమాట. సో దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ విలేజ్ ఆఫ్ జావాస్క్రిప్ట్ అనమాట. ఇక్కడ మనం డే 8 నుంచి డే 13 వరకు డిస్కస్ చేసిన జావాస్క్రిప్ట్ టాపిక్స్లో మనం కంప్లీట్గా వార్నే వాడినాం. సో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్లో కూడా కంప్లీట్గా లెట్ ఆర్ కాన్స్ట్ ఈ రెండింటిని మనం యూజ్ చేయబోతున్నాం. లెట్స్ కంటిన్యూ విత్ లెట్ అండ్ కాన్స్ట్ కాన్సెప్ట్. ఇక్కడ మనం ఈ వార్కి, లెట్కి, కాన్స్ట్కి ఈ మూడింటి మధ్యలో డిఫరెన్స్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈ లెట్ని ఏ విధంగా డిక్లరేషన్ చేస్తారో చూద్దాం. ఈ లెట్ డిక్లరేషన్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ లెట్ అని చెప్పేసి వేరియబుల్ తీసుకుంటాం, అదేవిధంగా వేరియబుల్ నేమ్ తీసుకుంటాం. సో లెట్ అండ్ వేరియబుల్ నేమ్ ఈ రెండింటిని కలిపి మనం వేరియబుల్ డిక్లరేషన్ అని చెప్పేసి అంటాం. అదేవిధంగా ఈక్వల్ టు ఆపరేటర్ తీసుకుంటాం, దీనికి ఏ డాటా అయినా సెండ్ చేస్తాం. సో ఈ విధంగా లెట్ని డిక్లరేషన్ చేస్తాం, వాల్యూని ఇనిషియలైజేషన్ చేస్తాం. దీన్ని మనం VS కోడ్ ఓపెన్ చేసి ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేస్తామన్నది చూద్దాం. ఈ VS కోడ్లో నేను ఈ జావాస్క్రిప్ట్ ఫోల్డర్ లోపల ఒక న్యూ ఫోల్డర్ తీసుకుంటున్నాను. దానికి నేను అడ్వాన్స్ జావాస్క్రిప్ట్ అని చెప్పేసి నేమ్ ఇచ్చేస్తున్నాను. ఈ అడ్వాన్స్ జావాస్క్రిప్ట్ లోపల న్యూ ఫైల్ తీసుకుంటున్నాను. ఈ న్యూ ఫైల్ లోపల వార్ లెట్ కాన్స్ట్ డాట్ జేఎస్ అని చెప్పేసి ఒక ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను. ఫస్ట్ మనం ఇక్కడ లెట్ని ఏ విధంగా డిక్లరేషన్ చేస్తారో చూద్దాం. కానీ లెట్ అనే వేరియబుల్ తీసుకొని దీనికి వేరియబుల్ నేమ్ ఇస్తున్నాను. వేరియబుల్ నేమ్ వచ్చేసి లెట్ సిబ్లింగ్ అని చెప్పి తీసుకుంటున్నాను. ఈక్వల్ టు స్ట్రింగ్ తీసుకొని స్ట్రింగ్లో సమ్ టెక్స్ట్ ఇచ్చేస్తున్నాను. I can commit to changes having the boundaries అని చెప్పేసి. నెక్స్ట్ కాన్స్ట్ని ఏ విధంగా డిక్లరేషన్ చేస్తారో చూద్దాం. ఫస్ట్ కాన్స్ట్ అనే కీవర్డ్ తీసుకుంటాం, అదే వేరియబుల్. నెక్స్ట్ వేరియబుల్ నేమ్ తీసుకొని ఈక్వల్ టు ఆపరేటర్ తీసుకొని ఎనీ డాట్ అని మనం అసైన్ చేస్తాం. ఈ విధంగా డిక్లేర్ ఇనిషియలైజేషన్ చేస్తాం. దీన్ని VS కోడ్లో ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తారో చూద్దాం. ఇక్కడ నేను కాన్స్ట్ అని చెప్పేసి కీవర్డ్ తీసుకుంటున్నాను. తర్వాత కాన్స్ట్ సిబ్లింగ్ అని చెప్పేసి వేరియబుల్ నేమ్ తీసుకొని ఈక్వల్ టు స్ట్రింగ్ తీసుకొని ఈ స్ట్రింగ్ లోపల సమ్ టెక్స్ట్ ఇచ్చేస్తున్నాను. ఐ రిమైన్ కాన్స్టెంట్ అని చెప్పేసి ఒక టెక్స్ట్ తీసుకుంటున్నాను. సో ఈ విధంగా మనం లెట్ కాన్స్ట్ని డిక్లరేషన్ చేస్తాం. ఎట్ ది సేమ్ టైం వార్ యొక్క డిక్లరేషన్ కూడా ఇక్కడ నేను తీసుకుంటున్నాను ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్. వార్ సిబ్లింగ్ ఈక్వల్ టు స్ట్రింగ్. ఈ స్ట్రింగ్లో నేను సమ్ టెక్స్ట్ ఇచ్చేస్తున్నాను. ఐ మైట్ కాస్ నెగ్లెక్ట్ అండ్ నో బౌండరీస్ అని చెప్పి తీసుకుంటున్నాను. సో ఈ విధంగా మనం వార్ లెట్ కాన్స్ట్ని డిక్లరేషన్ చేస్తాం. సో వీటి యొక్క అవుట్పుట్ని కూడా మనం ప్రింట్ చేసి చూద్దాం. సో దానికోసం ఫస్ట్ కన్సోల్ లాగ్ తీసుకొని దీంట్లో వార్ సిబ్లింగ్ని కాల్ చేసేస్తున్నాను. నెక్స్ట్ అదేవిధంగా లెట్ యొక్క వేరియబుల్ని కూడా కాల్ చేసేస్తున్నాను. ఇక్కడ లెట్ సిబ్లింగ్ అని చెప్పేసి చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఎట్ ది సేమ్ టైం కాన్స్ట్. సో ఇక్కడ కన్సోల్ లాగ్ తీసుకొని దీంట్లో కాన్స్ సిబ్లింగ్ని కూడా కాల్ చేసేస్తున్నాను. ఇప్పుడు టెర్మినల్ ఓపెన్ చేద్దాం. సో టెర్మినల్ ఓపెన్ చేసి దీంట్లో అవుట్పుట్ అనేది చూద్దాం. ఇక్కడ మనం వార్ లెట్ కాన్స్ డాట్ జేఎస్ని కాల్ చేయాలంటే ఈ ఫోల్డర్ పాత్ను కూడా మనం చెక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క ఫర్ వీడియో లోపల జావాస్క్రిప్ట్ లోపల ఈ అడ్వాన్స్ జావాస్క్రిప్ట్ ఫోల్డర్ లోపల మనకి ఈ ఫైల్ అనేది ఉంది. సో ఈ పాత్ని మనం అడ్వాన్స్ జావాస్క్రిప్ట్ వరకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో దానికోసం నేను ఇక్కడ cd జావాస్క్రిప్ట్ నెక్స్ట్ అదేవిధంగా cd
అడ్వాన్స్ జావా స్క్రిప్ట్ అని చెప్పేసి చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఈ పాత్ వరకు వచ్చేసాం. ఇక్కడ నేను నోడ్ అని చెప్పేసి తీసుకొని ఆ ఫైల్ని కాల్ చేస్తున్నాను. నోడ్ var let const డాట్ js. ఇప్పుడు మనం చూసినట్లయితే వీటి యొక్క అవుట్పుట్ మనకి వచ్చేసింది. ఇది var సిబ్లింగ్ అవుట్పుట్, let సిబ్లింగ్ అవుట్పుట్, const సిబ్లింగ్ అవుట్పుట్. సో ఈ మూడింటి యొక్క అవుట్పుట్ వచ్చేసింది. ఇప్పుడు వీటి మధ్యలో డిఫరెన్స్ అనేది చూద్దాం. ఫస్ట్ నేను రీడిక్లరేషన్ యొక్క డిఫరెన్స్ ఏంటనేది మీకు చూపిస్తాను. దీన్ని నేను కామెంట్లోకి తీసుకుంటున్నాను. ఈ రీడిక్లరేషన్ అంటే ఏం లేదు, మళ్ళీ నేను డిక్లరేషన్ చేస్తున్నాను అనమాట. ఈ వేరియబుల్ని, ఈ యొక్క సేమ్ వేరియబుల్కి సమ్ అదర్ డాటా అని నేను అసైన్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుందని చూద్దాం. ఫస్ట్ మనం వార్తో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నేను వార్ సిబ్లింగ్ ఈక్వల్ టు స్ట్రింగ్ సమ్ టెక్స్ట్ ఇచ్చేసాను. ఇప్పుడు మనం దీని అవుట్పుట్ చూసినట్లయితే లాస్ట్ ఏదైతే డిక్లరేషన్ చేసామో దాని యొక్క అవుట్పుట్టే వస్తుంది మనకి. సి ఇక్కడ చేంజ్ అయిపోయింది. ఫస్ట్ మనం డిక్లేర్ చేసిన వార్ సిబ్లింగ్ వచ్చేసి ఇది. సో ఇక్కడ వచ్చింది. కానీ ఎప్పుడైతే మనం రీడిక్లరేషన్ చేసామో అప్పుడు వచ్చిన ఈ అవుట్పుట్ లోపల చేంజ్ అయిపోయింది. ఈ అవుట్పుట్ అనేది మనకి ఇక్కడ వచ్చేసింది. సేమ్ ఇదే విధంగా మనం లెట్ గుడ్ చేసి చూద్దాం. లెట్ సిబ్లింగ్ ఈక్వల్ టు సమ్ టెక్స్ట్ ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు కనుక మనం దీని అవుట్పుట్ చూసినట్లయితే ఇది మనకు ఎర్రర్ వస్తుంది. సింటాక్స్ ఎర్రర్. ఎందుకు సింటాక్స్ ఎర్రర్ వచ్చింది అంటే ఈ లెట్ వేరియబుల్ అనేది ఓన్లీ వన్ టైం మాత్రమే డిక్లరేషన్ అవుతుంది, రీడిక్లరేషన్ అనేది అవ్వదు. ఇక్కడ మనం వార్ చూసుకున్నట్లయితే వార్ రీడిక్లరేషన్ అనేది అవుతుంది. నెక్స్ట్ మరి ఈ కాన్స్ట్ రీడిక్లరేషన్ అవుతుందా కాదా అనేది కూడా చెక్ చేద్దాం. సో ఇక్కడ నేను కాన్స్ట్ సిబ్లింగ్ ఈక్వల్ టు స్ట్రింగ్, ఇక్కడ కూడా సమ్ టెక్స్ట్ ఇచ్చేస్తున్నాను. ఈ కాన్స్ట్ అవుట్పుట్ చూసే ముందు జస్ట్ సమ్ స్మాల్ క్లారిటీ. ఇక్కడ ఈ లెట్ సిబ్లింగ్ని రీడిక్లేర్ చేసినప్పుడు మనకి ఎర్రర్ అనేది సింటాక్స్ ఎర్రర్ అని చెప్పేసి వచ్చేసింది ఇక్కడ. ఇప్పుడు మనం ఈ కాన్స్ట్ రీడిక్లరేషన్ గురించి చూద్దాం. సో దానికోసం నేను దీన్ని కామెంట్లో పెట్టేస్తున్నాను. దీన్ని మనం కాల్ చేస్తే సేమ్ ఎర్రర్, దీని కూడా సింటాక్స్ ఎర్రర్ వచ్చింది. సో లెట్కి అదే విధంగా వచ్చింది, కాన్స్ట్ కూడా అదే వచ్చింది. సో లెట్ కాన్స్ట్ అనేవి రీడిక్లరేషన్ అనేది అవ్వవు అని చెప్పేసి మనకి ఇక్కడ క్లారిటీ వచ్చేసింది. సో దీన్ని కూడా నేను కామెంట్లో పెట్టేస్తున్నాను. నెక్స్ట్ సెకండ్ డిఫరెన్స్ ఏంటని చూద్దాం. ఇక్కడ నేను రీఅసైన్మెంట్, ఈ వార్ లెట్ కాన్స్ట్కి రీఅసైన్మెంట్ అవుతుందా లేదని చెక్ చేద్దాం. ఆ రీఅసైన్మెంట్ ఎలా చేస్తామంటే ఇక నేను దీన్ని కూడా కామెంట్లో పెట్టిస్తున్నాను. ఈ రెండిట్లో ఒకదాన్ని కామెంట్లో పెట్టిస్తున్నాను. ఈ రీఅసైన్మెంట్ని ఎలా చేస్తామంటే ఈ యొక్క వార్ సిబ్లింగ్ని డిక్లరేషన్ లేకుండా ఒక వాల్యూని అసైన్ చేస్తాం అనమాట. ఇక్కడ ఆల్రెడీ డిక్లేర్ చేసాం కదా, జస్ట్ వాల్యూ అనేది అసైన్ చేస్తాం. సో దీని వార్ సిబ్లింగ్ని ఇక్కడ నేను తీసుకొని దీనికి సమ్ అదర్ టెక్స్ట్ ఇస్తున్నాను. ఈ విధంగా సమ్ అదర్ టెక్స్ట్ ఇస్తున్నాను. ఇప్పుడు మనం దీన్ని కాల్ చేసినట్లయితే ఈ యొక్క వాల్యూ అనేది మనకు అవుట్పుట్లో వస్తుంది. ఐఎమ్ కాజింగ్ నెగ్లెక్ట్ సెకండ్ టైం. సో ఈ టెక్స్ట్ అనేది మనకు ఇక్కడ అవుట్పుట్లో వచ్చింది. సో ఇక్కడ మనకు వార్ అనేది రీడిక్లేర్ అవుతుంది, రీఅసైన్మెంట్ అవుతుంది. నెక్స్ట్ మరి ఈ లెట్ గురించి కూడా చెక్ చేద్దాం. ఇక్కడ లెట్ సిబ్లింగ్ తీసుకొని దీనికి సమ్ అదర్ టెక్స్ట్ ఇస్తున్నాను. దీన్ని నేను టెర్మినల్లోకి వెళ్ళి కాల్ చేస్తాను. దీని అవుట్పుట్ చూద్దాం. మనం ఈ లెట్ సిబ్లింగ్ అవుట్పుట్ చూసినట్లయితే ఐఎమ్ రీఅసైనింగ్ న్యూ వాల్యూ అని చెప్పేసింది. అంటే ఈ వాల్యూ కాకుండా ఈ వాల్యూ అనేది ప్రింట్ అయిపోయింది. అంటే ఇక్కడ మనము అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే లెట్ వేరియబుల్స్ కూడా మనము రీఅసైన్మెంట్ చేయొచ్చు వాల్యూని. అదేవిధంగా కాన్స్ట్ కూడా చెక్ చేద్దాం. కాన్స్ట్ అనే వేరియబుల్ని డైరెక్ట్గా తీసేసుకుంటున్నాను. దీనికి సమ్ టెక్స్ట్ ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు మనం దీని యొక్క అవుట్పుట్ చూసినట్లయితే కాన్స్ట్ సిబ్లింగ్ టైప్ ఎర్రర్ అని చెప్పేసి వచ్చేసింది. సో ఈ కాన్స్ట్కి మనం వాల్యూని రీఅసైన్మెంట్ చేయలేము. సో ఈ మూడింటి గురించి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ వార్ వేరియబుల్కి లెట్ వేరియబుల్కి రీఅసైన్మెంట్ చేయొచ్చు, కానీ ఈ కాన్స్ట్కి రీఅసైన్మెంట్ అనేది చేయలేము. అదేవిధంగా నెక్స్ట్ డిఫరెన్స్ చూద్దాం. స్కోప్. ఇక్కడ మనకి వార్ వచ్చేసి గ్లోబల్ స్కోప్, అంటే నువ్వు ఎక్కడైనా డిక్లరేషన్ ఇచ్చేసి దాన్ని కాల్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. ఈ లెట్ కాన్స్ట్ వచ్చేసి బ్లాక్ స్కోప్ అనమాట. ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ లోపల మనం డిక్లేర్ చేసిన తర్వాత అవుట్ సైడ్ ఆఫ్ బ్లాక్ని మనం దాన్ని కాల్ చేయలేము. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మీకు ఒక ఇఫ్ కండిషన్ తీసుకొని చూపిస్తాను. ఇఫ్ సమ్ ఇందులో వాల్యూ ట్రూ అని చెప్పేసి చేసుకుంటున్నాను. దీంట్లో వార్ స్కోప్ అని వేరియబుల్ తీసుకొని దానికి స్ట్రింగ్ తీసుకొని స్ట్రింగ్ లోపల సమ్ టెక్స్ట్ ఇస్తున్నాను.
ఇప్పుడు నేను దీన్ని అవుట్ సైడ్ ఆఫ్ ఇఫ్ కండిషన్ దీన్ని నేను కాల్ చేసినట్లయితే దీని అవుట్పుట్ వస్తుంది console.log var scope. ఈ టెర్మినల్ లోపలికి వచ్చేసి ఇక్కడ మనకు ఈ సిబ్లింగ్ ఎర్రర్ ఇంకా స్టిల్ చూపిస్తుంది. సో దానికోసం నేను ఇక్కడ దీన్ని కామెంట్ చేసేస్తున్నాను. కామెంట్ చేసి ఈ టెర్మినల్ని కంప్లీట్గా క్లియర్ చేసి సేవ్లెస్ ఈ నోడ్ వార్లెట్ const.js ఫైల్ని కాల్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఈ టెర్మినల్లో చూసినట్లయితే ఈ వార్ స్కోప్ యొక్క వాల్యూ అనేది ప్రింట్ అయింది. ఇక్కడ వార్ అనేది గ్లోబల్ స్కోప్ అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ ఈ వార్లో వార్ స్కోప్ అనే వేరియబుల్ లోపల ఈ వాల్యూని ఇచ్చాము. ఈ వాల్యూని అవుట్ సైడ్ ఆఫ్ ఈ ఇఫ్ బ్లాక్ని మనం కాల్ చేసినా కూడా వాల్యూ అనేది మనకి ప్రింట్ అయింది ఇక్కడ. ఇప్పుడు నేను ఇక్కడ లెట్ని కాల్ చేస్తే డిఫరెన్స్ అనేది మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో దానికోసం లెట్ స్కోప్ అని చెప్పేసి చేసుకుంటున్నాను. దీనికి సమ్ వాల్యూ అసైన్ చేస్తున్నాను. ఐఎమ్ లెట్ అండ్ బ్లాక్ స్కోప్ అని చెప్పేసి చేసుకుంటున్నాను. నెక్స్ట్ దీన్ని ఒక కన్సోల్ తీసుకొని ఆ కన్సోల్ లోపల ఈ లెట్ స్కోప్ని కూడా అవుట్ సైడ్ ఆఫ్ ఇఫ్ బ్లాక్ టు కాల్ చేస్తున్నాను. ఇప్పుడు మనం దీని అవుట్పుట్ చూసినట్లయితే రిఫరెన్స్ ఎర్రర్ వచ్చింది. ఈ లెట్ అనేది అవుట్ సైడ్ ఆఫ్ ఈ ఇఫ్ బ్లాక్కి మనం కాల్ చేయలేము, ఎందుకంటే ఈ లెట్ అనేది బ్లాక్ స్కోప్. ఈ బ్లాక్ లోపల మాత్రమే మనకు అవుట్పుట్ వస్తుంది అనమాట. ఈ బ్లాక్ లోపల మాత్రమే మనం కాల్ చేయగలుగుతాం. సో అవుట్ సైడ్ ఆఫ్ ఈ బ్లాక్ మనం కాల్ చేయలేం. సో అదే ఇప్పుడు ఇన్సైడ్ ఆఫ్ బ్లాక్ నేను లెట్ స్కోప్ని కాల్ చేశాను అనుకోండి, దాని యొక్క అవుట్పుట్ అనేది వస్తుంది. సో దీనికి నేను కామెంట్ చేస్తున్నాను. సో ఇప్పుడు అవుట్పుట్ చూసినట్లయితే ఐఎమ్ లెట్ బ్లాక్ స్కోప్ అని చెప్పేసి అవుట్పుట్ వచ్చింది. అదేవిధంగా కాన్స్ట్ గ్రూప్ కూడా చెక్ చేద్దాం. కాన్స్ట్ స్కోప్ ఈక్వల్ టు సమ్ వాల్యూని ఇచ్చేసాను ఇక్కడ. దీన్ని కూడా ఫస్ట్ అవుట్ సైడ్ ఆఫ్ బ్లాక్ కాల్ చేస్తాను. కాన్స్ట్ స్కోప్. సో దీని యొక్క అవుట్పుట్ చూసినట్లయితే ఇది కూడా రిఫరెన్స్ ఎర్రర్ వచ్చింది, ఎందుకంటే కాన్స్ట్ అనేది బ్లాక్ స్కోప్ కాబట్టి. సో అవుట్ సైడ్ ఆఫ్ బ్లాక్ అనేది మనం దీన్ని కాల్ చేయలేము. దీన్ని నేను ఇక్కడ కామెంట్ చేసి ఇన్సైడ్ ఆఫ్ బ్లాక్ కాల్ చేస్తాను. కాన్స్ట్ స్కోప్. ఇప్పుడు మనం దీని యొక్క అవుట్పుట్ని చూడొచ్చు. ఏమొచ్చింది? ఐఆమ్ కాన్స్ట్ బ్లాక్ స్కోప్. సో ఈ విధంగా మనం ఈ వార్ లెట్ కాన్స్ట్కి డిఫరెన్స్ అనేది చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకు క్లారిఫై అయింది ఏంటంటే వార్ అనేది గ్లోబల్ స్కోప్, లెట్ కాన్స్ట్ అనేది బ్లాక్ స్కోప్. నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చేసి హోస్టింగ్. ఈ హోస్టింగ్ అంటే ఏంటనేది జస్ట్ నీకు బ్రౌజర్ ఓపెన్ చేసి జస్ట్ డెఫినేషన్ చూపిస్తాను. ఇక్కడ నేను హోస్టింగ్ అని చెప్పేసి ఎంటర్ చేస్తున్నాను. ఈ హోస్టింగ్ అంటే ఏం లేదు, మనం ఫంక్షన్స్ కానీ క్లాసెస్ కానీ వేరియబుల్స్ కానీ ఏవైతే డిక్లరేషన్ చేస్తామో అవి టాప్ ఆఫ్ దట్ స్కోప్ వచ్చేస్తాయి అనమాట. ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఇది హోస్టింగ్. సో ఇప్పుడు మనం ఈ హోస్టింగ్ అనేది వార్ లెట్ కాన్స్ట్ మీద అప్లై చేసి చూద్దాం. జస్ట్ హోస్టింగ్ అంటే ఏం లేదు, మనం డిక్లేర్ చేసిన వేరియబుల్ ఏదైతే ఉంటుందో అది టాప్ ఆఫ్ ది స్కోప్ వచ్చేస్తుంది అనమాట ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు. సో దాన్ని మనం ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేసి చూద్దాం. ఫస్ట్ మనం వార్ మీద అప్లై చేద్దాం. వార్ వేరియబుల్ నేమ్ వచ్చేసి హోస్టెడ్ వార్ అని చెప్పి తీసుకుంటున్నాను. దీంట్లో ఒకట సమ్ టెక్స్ట్ ఇస్తున్నాను. ఆ టెక్స్ట్ ఏంటంటే ఐఎమ్ హోస్టెడ్ వార్ మీన్స్ డిక్లేర్ బట్ నాట్ అసైన్ ది వాల్యూ అనే టెక్స్ట్ తీసుకుంటున్నాను. ఇక్కడ తీసుకొని టాప్ ఆఫ్ ది వేరియబుల్ దీన్ని కాల్ చేస్తున్నాను. కన్సోల్ లాగ్ తీసుకొని దీంట్లో హోస్టెడ్ వార్ అని చెప్పేసి కాల్ చేస్తున్నాను. దీని అవుట్పుట్ చూసే ముందు పైన ఉన్న కోడ్ అంతా కామెంట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు ఈ డిక్లేర్ చేసిన హోస్టెడ్ వార్ని ఇక్కడ ఈ డిక్లరేషన్ కన్నా పైన కాల్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే అన్డిఫైన్డ్ అని చెప్పేసి వచ్చేసింది. అంటే మనం డిక్లేర్ చేసిన వేరియబుల్కి టాప్ ఆఫ్ ది దర్ స్కోప్, అంటే ఈ వేరియబుల్ కన్నా టాప్లో ఇక్కడ నేను దీన్ని కాల్ చేశాను. కాల్ చేస్తే ఏమైంది, దీని యొక్క వాల్యూ నాకు అన్డిఫైన్డ్ అని వచ్చేసింది. సో ఇక్కడ దీని అర్థం ఏంటంటే ఈ వార్ అనే వేరియబుల్ ఈ వార్ అనేది హోస్టింగ్లో డిక్లరేషన్ మాత్రమే చేస్తుంది, వాల్యూని కన్సిడర్ చేసుకోదు అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా లెట్ను కూడా కాల్ చేసి చూద్దాం. ఇక్కడ నేను లెట్ హోస్టెడ్ లెట్ అని చెప్పేసి వేరియబుల్ తీసుకొని దీనికి సమ్ టెక్స్ట్ ఇస్తున్నాను. టెక్స్ట్ ఇచ్చిన తర్వాత టాప్ ఆఫ్ ది లెట్ వెళ్ళి console.log లోపల ఈ యొక్క హోస్టెడ్ లెట్ని కాల్ చేస్తున్నాను. ఇప్పుడు మనం దీని యొక్క అవుట్పుట్ చూద్దాం. దీని అవుట్పుట్ చూసినట్లయితే మనకు రిఫరెన్స్ ఎర్రర్ వచ్చింది. ఇది వాల్యూని డిక్లరేషన్ చేసుకోవట్లేదు, ఇనిషియలైజేషన్ చేసుకోవట్లేదు, డైరెక్ట్గా రిఫరెన్స్ ఎర్రర్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ అదేవిధంగా కాన్స్ట్ కూడా చూద్దాం. కాన్స్ట్
హోస్టెడ్ కాన్స్ట్ అని చెప్పేసి వేరియబుల్ తీసుకొని దీనికి సమ్ స్ట్రింగ్ ఇస్తున్నాను, దీనికి సమ్ టెక్స్ట్ ఇచ్చేస్తున్నాను. చేసి దీనికి టాప్ ఆఫ్ ది కాస్ట్ కాల్ చేస్తున్నాను, హోస్టెడ్ కాన్స్ట్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. ఇక్కడ నేను ఈ వార్కి లెట్కి కాల్ చేసిన కన్సోల్ డాట్ అవుట్పుట్ని కామెంట్ చేసి ఈ కన్సోల్లోకి వెళ్ళి క్లియర్ చేసేసి మళ్ళీ ఫ్రెష్గా కాల్ చేస్తున్నాను. సి కాన్స్ట్ కూడా కాల్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇది కూడా రిఫరెన్స్ ఎర్రర్ అని వస్తుంది. సో ఇది కూడా వాల్యూను డిక్లరేషన్ చేయట్లేదు, ఇనిషియలైజేషన్ చేసుకోవట్లేదు, సింపుల్గా రిఫరెన్స్ ఎర్రర్ని త్రో చేస్తుంది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, ఈ లెట్ కాన్స్ట్ వచ్చేసి హోస్టెడ్గా వర్క్ అవ్వవు, కానీ వార్ మాత్రమే హోస్టెడ్గా వర్క్ అవుతుంది, అందులో కూడా జస్ట్ వార్ అనేది డిక్లేర్ మాత్రమే అవుతుంది అని చెప్పేసి మనకు అర్థమైపోయింది. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వార్ లెట్ కాన్స్ట్. నెక్స్ట్ మనం టెంప్లెట్ లిటరల్స్ గురించి చూద్దాం. దీన్ని ESX ఫీచర్ లోపల న్యూగా ఇంట్రడ్యూస్ చేశారు. అంతకుముందు మనం కన్కాటినేట్ యూజ్ చేసి స్ట్రింగ్స్లో ప్లస్ సింబల్ ఇచ్చేసి ఆ వేరియబుల్ని కాల్ చేసేవాళ్ళం. సో దానికి అడ్వాన్స్గా ఈ టెంప్లెట్ లిటరల్స్ని వాళ్ళు తీసుకొని వచ్చారు. సో నేను VS కోడ్ ఓపెన్ చేసి ఫస్ట్ కన్కాటినేట్ గురించి చూసి దాని తర్వాత దాన్ని కంపేర్ చేసి టెంప్లెట్ లిటరల్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. కన్కాటినేట్ గురించి మనం డే 1లోనే ఆల్రెడీ డిస్కస్ చేసాం, అయినా సరే మళ్ళీ ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఇక్కడ నేను ఈ అడ్వాన్స్ జావాస్క్రిప్ట్ లోపల న్యూ ఫైల్ తీసుకుంటున్నాను, టెంప్లెట్ లిటరల్ .js. దీంట్లోపట లెట్ అనే వేరియబుల్ తీసుకొని దీనికి వేరియబుల్ నేమ్ ఇచ్చేసి దీంట్లో హేమ అని చెప్పేసి నేమ్ తీసుకుంటున్నాను. అదేవిధంగా ఏజ్ కూడా తీసుకుంటున్నాను, ఏజ్ 21 అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. దీన్ని నేను ఒక వేరియబుల్కి స్టోర్ చేసి కన్కాటినేట్ని అప్లై చేస్తున్నాను. ఇన్ఫో అని చెప్పేసి వేరియబుల్ తీసుకొని దీంట్లో స్టూడెంట్ నేమ్ ఈజ్ అని చెప్పేసి స్ట్రింగ్ తీసుకొని మనం కన్కాటినేట్ యూజ్ చేసి ఆ వేరియబుల్ని కాల్ చేస్తున్నాము, నేమ్ ఇంకా ప్లేస్. నెక్స్ట్ అదేవిధంగా ఒక అండ్ అని చెప్పేసి తీసుకొని ఏజ్ని కూడా కాల్ చేస్తున్నాను. దీని అవుట్పుట్ కోసం కన్సోల్ లాగ్ తీసుకొని దాంట్లో ఇన్ఫోని కాల్ చేస్తున్నాను. ఇప్పుడు టెర్మినల్ ఓపెన్ చేసి ఈ టెర్మినల్ లోపల టెంప్లెట్ లిటరల్ని ఫైల్ని కాల్ చేస్తున్నాను. సి ఇక్కడ చూసినట్లయితే స్టూడెంట్ అనే స్ట్రింగ్ వచ్చింది, దాంతోపాటు వేరియబుల్ నేమ్ కాల్ చేస్తే హేమ వచ్చేసింది, అదేవిధంగా ఏజ్ కూడా వచ్చేసింది. ఇప్పుడు దీనికి అడ్వాన్స్గా టెంప్లెట్ లిటరల్ వచ్చిందనమాట. అది ఎలా చేస్తుందంటే డైరెక్ట్గా ఈ స్ట్రింగ్ లోపలనే మనం కాల్ చేయొచ్చు అనమాట. ఈ యొక్క వేరియబుల్ని ఇక్కడ ఏం చేయాల్సి వస్తుంది, ప్లస్ సింబల్ తీసుకోవాల్సి వస్తుంది, తర్వాత నేమ్ ఇచ్చి తర్వాత ఇంకో వేరియబుల్ని కాల్ చేయాలంటే మళ్ళీ స్ట్రింగ్ తీసుకొని తర్వాత ప్లస్ తీసుకొని మళ్ళీ దాన్ని వేరియబుల్ని కాల్ చేయడం, ఈ విధంగా లెంతీగా ఉంది. సో దీనికి అడ్వాన్స్డ్గా టెంప్లెట్ లిటరల్గా వచ్చేసింది అనమాట. ఈ యొక్క టెంప్లెట్ లిటరల్ సింటాక్స్ ఎలా ఉంటుందంటే బ్యాక్టిక్స్ తర్వాత డాలర్ సింబల్ తీసుకొని కర్లీ బ్రేసెస్ లోపల మనం వేరియబుల్ని కాల్ చేస్తాం. దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసి చూద్దాం. ఇక్కడ నేను లెట్ అనే వేరియబుల్ తీసుకొని ఇన్ఫో టెంప్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. దీనికి మనం పైన ఆల్రెడీ రాసిన స్ట్రింగ్ ఉంది కదా, దాన్ని యూజ్ చేసుకుని చేద్దాం. ఫస్ట్ ఇక్కడ మనం డబుల్ కొటేషన్ మార్క్ కాకుండా బ్యాక్టిక్స్ తీసుకుంటామట. ఆ బ్యాక్టిక్స్ కీబోర్డ్లో ఎక్కడ ఉంటుందంటే ఎస్కేప్ బటన్ కింద ఉంటుంది. సో ఎస్కేప్ కింద మనం బటన్ ప్రెస్ చేసినట్లయితే ఈ విధంగా బ్యాక్టిక్స్ వస్తాయి. దీంట్లో బట్టి నేను పైన ఇచ్చిన స్ట్రింగ్ని తీసుకుంటున్నాను, స్టూడెంట్ నేమ్ ఈజ్ అని చెప్పి తీసుకున్నాను. తీసుకొని ఇక్కడ డాలర్ సింబల్ తీసుకుంటున్నాను, షిఫ్ట్ 4 ప్రెస్ చేస్తే మనకు డాలర్ సింబల్ వస్తుంది. అదేవిధంగా కర్లీ బ్రేసెస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు డైరెక్ట్గా దీంట్లో నేను నేమ్ అని చెప్పేసి కాల్ చేయొచ్చు. ఇప్పుడు ఈ నేమ్ అనేది డైరెక్ట్గా ఈ నేమ్ని యాక్సెస్ చేసి మనకు అవుట్పుట్ ఇచ్చేస్తుంది. కానీ బిఫోర్ దట్ మనకు ఇక్కడ ఈ యొక్క ప్లస్ సింబల్ యూజ్ చేసి తర్వాత వేరియబుల్ని కాల్ చేసి ఈ విధంగా లెంతీ ప్రాసెస్ అనేది ఉండాలి. అదేవిధంగా మనం ఈ కన్కాటినేట్ని ఇన్సైడ్ స్ట్రింగ్ మనం కాల్ చేయలేకపోతుంటాం, అవుట్ సైడ్ ఆఫ్ స్ట్రింగే మనం ఇక్కడ తీసుకోవాల్సి వస్తుండే. సో ఇప్పుడు మనం దీని యొక్క అవుట్పుట్ అనేది చూద్దాం. సో దానికోసం ఇంకో కన్సోల్ లాగ్ తీసుకొని దాంట్లో ఒకట ఇన్ఫో టెంప్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. సో ఇప్పుడు దీని అవుట్పుట్ చూసినట్లయితే సి స్టూడెంట్ నేమ్ ఈజ్ హేమ అని చెప్పేసి వచ్చేసింది. సింపుల్గా బ్యాక్టిక్స్ తీసుకొని దాంట్లో డాలర్ అండ్ కర్లీ బ్రేసెస్లు ఇచ్చేస్తే వచ్చేసింది. అదేవిధంగా నెక్స్ట్ వేరియబుల్ని కాల్ చేయడం కోసం డైరెక్ట్ అండ్ అని చెప్పేసి తీసుకొని డాలర్ సింబల్ తీసుకొని కర్లీ బ్రేసెస్ తీసుకొని ఏజ్ అని చెప్పేసి కాల్ చేస్తే సరిపోతుంది. సి స్టూడెంట్ ఈజ్ హేమ అండ్ 21 అని చెప్పేసి వచ్చేసింది. సో ఈ విధంగా మనం టెంప్లెట్ లిటరల్స్ని యూజ్ చేసాం అనమాట. డైనమికల్గా డైరెక్ట్ స్ట్రింగ్ లోపలనే మనం దీన్ని కాల్ చేసుకోవచ్చు. ఈ వీడియోని క్లోజ్ చేసే ముందు క్విక్ రివిజన్ చేద్దాం. ఈ డే 14 లోపల మనము లెట్ కాన్స్ట్ గురించి టెంప్లెట్ లిటరల్స్ గురించి డిస్కస్ చేసాం. ఈ లెట్ కాన్స్ట్ లోపల వార్కి లెట్కి కాన్స్ట్కి డిఫరెన్స్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి డిస్కస్ చేసాం.
నెక్స్ట్ టెంప్లెట్ లిటరల్స్కి కన్కాటినేట్కి ఏంది డిఫరెన్స్ అనే దాని గురించి కూడా డిస్కస్ చేసాం. ఎట్ ది సేమ్ టైం ఈరోజు నేను మీకు టాస్క్ ఏమి ఇవ్వట్లేదు, జస్ట్ ఈ యొక్క ఇంటర్వ్యూ క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ని మీరు నాకు ఇక్కడ కామెంట్లో సెండ్ చేయగలరు. నౌ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.